10 రోజుల నుంచి డబ్బులు ఇవ్వకుండా సిగ్గు లేకుండా తింటున్నారు పానీపూరి. మాటలు తిన్నగా రాని. తిన్నగా కాదు, తిన్న వాటికి గినక డబ్బులు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తా. తేజ నువ్వు ఊరుకో, అసలే నీకు నాలిక మందం. సామరస్యంగా పోయే విషయం ఇది. ఈ రోజు ఇస్తాంలేమ్మా. సరే చూస్తా, ఇప్పటి వరకు 500 అయింది. అక్క ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వ. అక్క 500కి చిల్లర ఇవ్వక్క. లేదు మా. అయితే తింటా ఉండు, అటుపోయి చిల్లర తీసుకొని వస్తా. నా బిల్లు ఆమె కడతాదిలే. అది నేను నమ్మాలా? అక్క ఏమ్మా వీళ్ళ బిల్లు నువ్వు కడతావా? మొత్తానికి ఈ రోజు పానీపూరి బిల్లు ఎగ్గొట్టావు. రేపటి నుంచి ఎట్టా? రేపేముంది లెక్క, పక్కిది లెక్క వెళ్దాంలే. సర్లేపా. పానీపూరి బాగుందమ్మా. డబ్బులు కడితే ఇంకా బాగుంటది. ఇదిగో. ఇదేంటి 20 ఇచ్చావు? ఆ ప్లేట్ పానీపూరి 20 కదా. వాళ్ళు తిన్నది నాకేం సంబంధం అమ్మా? నువ్వే కదా నేను ఇస్తాను అని చెప్పేసింది. వాళ్ళది పాత బాకీ 500, ఇప్పుడు తిన్నది 60, మొత్తం 560 ఇవ్వు. ఓరు దేవుడో, నేనేదో బాయ్ చెప్తే నాకే బిల్లు కట్టాలని టోకరా పెట్టారా? తీసుకో.